పట్టించుకునేవాడు కదా ఎవరిని కూడా. ఇట్లాగ ఒక ఆర్గనైజర్గా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఉండాలని అనేకం చెప్పి జగన్ని కన్విన్స్ చేసి నేనే ఆ ఎమ్మెల్యేల అంతా కూడా ఓకే చేయించాను. నా వల్లనే జగన్ సీఎం అయ్యాడు, 151 సీట్లు వచ్చింది కూడా నా వల్లనే. ఆ తర్వాత జగన్ నన్ను పట్టించుకోవడం మానేశాడు. తను సీఎం అయ్యాక కొంతమంది అధికారులు ఆయన చుట్టూ క్వార్టర్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ క్వార్టర్ అయిపోయారు, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా నన్ను చాలా చులకనగా చూసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నన్ను చులకనగా చూసేవాళ్ళు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈయనమల్లేనే ఉంటాడు కదా మరి ఆర్థిక పరంగా చూస్తే. మిథున్ రెడ్డి ఒక్కడే ధనవంతుడు అయితే కనుక. కానీ ఆ క్వార్టరీ వాళ్ళు నన్ను అపహాస్యం చేస్తుండే వాళ్ళు. జగన్ కూడా నన్ను అట్లా పద్దాక పదవులు ఇవ్వడం మార్చడం. ఎందుకంటే ఇవ్వగానే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ రైజ్ చేస్తారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అన్నాడు కాబట్టి అక్కడ తీసేస్తారు ఉత్తరాంధ్ర, లేకపోతే ఇంకోటి ఇట్లాగా నన్ను తీసేయడం ఏంటి, ఇట్లా పోస్ట్ చేస్తారు అట్లా తీసేస్తారు క్వార్టరీ వాళ్ళ మూలంగా అంటాడు ఆయన ఫీలింగ్ అది. అంటే నన్ను అవమానించారు అధికారంలో ఉన్నప్పుడు. నా స్థాయి ఆయనకు అర్థం కాలేదు, నేను తీసుకొస్తేనే ఆయన సీఎం అయ్యాడు అనేది ఆయన అనుకుంటాడు. ఆయన దిగిపోయాక ఏం చేశాడు, గవర్నమెంట్ పడిపోగానే ఒక్కసారిగా అర్జెంట్ గా కంగారు పుట్టేసింది ఆయనకి. మరి ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్ అలా ఆయనకు ఉంటాయి కదా. తెలుగుదేశం వాళ్ళు హడావిడి వాళ్ళ, ఆయన తెలుగుదేశంతో ర్యాపో బాగా మెయింటైన్ చేస్తాడు, జనసేనలతో ర్యాపో మెయింటైన్ బాగా చేస్తాడు, పవన్ కళ్యాణ్తో కూడా ర్యాపో మెయింటైన్ చేసేవాడు ఈ పవర్ లో ఉన్నప్పుడు సందర్భంలో కూడా. కాబట్టి ఇప్పుడు జగన్ ఏదైనా కేసు పెట్టి లోపలే ఇచ్చారనుకోండి, వాళ్ళతో ఈయన ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేస్తాడు వాళ్ళకి. మా వాడికి నేను చెప్పిన విండో అది ఇది అన్న టైప్ లో చెప్పుకొస్తాడు వాళ్ళతో. అంటే జగన్ ని ద్రోహిగా చూపెట్టి వాళ్ళ దగ్గర